హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. ఈరోజు మనం ఒక అందమైన కథని చెప్పుకుందాం. అనగనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ బంగారు గుడ్డుని అమ్ముకొని వాడు హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. కొంతకాలం గడిచిన తరువాత వాడికి చుట్టుపక్కల ఉండే ధనవంతుల్లోకెల్లా గొప్ప ధనవంతుడు కావాలనే కోరిక కలిగింది. వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ బాతు రోజు ఒక్క గుడ్డు మాత్రమే ఇస్తుంది. దీని కడుపులో ఎన్నెన్ని గుడ్లు ఉన్నాయో అవన్నీ నేను ఒకేసారి తీసుకొని గొప్ప ధనవంతుణ్ణి అవ్వచ్చు కదా. దాని కడుపు కోసేసి ఆ గుడ్లన్నీ తీసేసుకుంటాను అని అనుకున్నాడు. ఆ ఆలోచన రావడమే తడవుగా ఒక కత్తి తీసుకొని బాతుని కడుపు కోసి చూశాడు. లోపల ఒక్క గుడ్డు కూడా లేదు. ఆ బాతు కాస్త చచ్చిపోయింది. చక్కగా రోజుకో గుడ్డు తీసుకొని ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది కదా అని విచారించసాగాడు. ఈ కథలోని నీతి, దురాశ ఎప్పుడూ దుఃఖాన్నే మిగిలిస్తుంది. పని చేసే ముందు ఆలోచించి చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కథలు ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్ అయిన కథతో సరికొత్త ముగ్గుతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.